For the first time you dubbed yourself కదా, so how was the experience, ఎలా అనిపించింది, and is there any difficulties? No issue because I already dubbed in Zebra also. Zebra and Zebra, one more film. Nani's sister did one anthology, Meet Cute. In that film also I did myself dubbing. So I can act like actor. Okay. And one question for out of the box, sir. So మీరు ప్రభాస్ గారు ఇద్దరూ కలిసి అంటే లైక్ సో మెనీ పిక్చర్స్ ఇచ్చారు, అండ్ ఎవ్రీ టైమ్ మమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు, అండ్ మేము కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాం. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇద్దరు కనిపించబోతున్నారా యాజ్ అ ఫాదర్ అండ్ సన్ ఆర్ మామ అల్లుడు అలా? Now I don't know. Maybe in future it may happen. ఓకే, వింటున్నాం ఏదో అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏదో ఉన్నారు అని. వీఆర్ లిస్నింగ్, ఇస్ దట్ ట్రూ ఆర్? No. I don't know. సార్ ఫాజీ Pardon? ఫాజీలో Faji. What? Fauzi. ప్రభాస్ ఇస్ నెక్స్ట్ మూవీ ఫాజీలో. No. I don't know. No. ఓకే, సత్యం రాజేష్ గారు. చెప్పండి. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఎన్ని సినిమాస్లో మీరు కనిపించినా పొలిమేర ఫ్లేవర్ అయితే వదలట్లేదు. సో ఆ ఫ్లేవర్ని మరిపించేలా మీ క్యారెక్టర్ ఉంటుందా? చాలా సీరియస్ లుక్లో ఉంది. సో ఎలా ఉంటుంది, ఏంటి మీ క్యారెక్టర్? అసలు దాంతో సంబంధం లేదండి, అది వేరే జానర్. ఇది టోటల్గా డిఫరెంట్ అనమాట. ఇది సీరియస్ రోల్ ఉండదు, అది ఇన్నోసెంట్ రోల్ ఇన్ సినిమాలో, బట్ సీరియస్గా ఉంటుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో సత్యరాజ్ గారు చెప్పినట్టు క్రాంతి కిరణ్ అతనిదొక మెయిన్ క్యారెక్టర్, సింహ తనదొక మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్కి అలా అందరికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిస్తే అందులో నాదొక స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్, ఇవన్నీ కలిపేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే ఆబ్వియస్లీ యూ విల్ ఎంజాయ్ ఆ సినిమా అంతా. నాది ఒక హీరో అనమాట. సత్యరాజ్ గారు చెప్పాల్సింది, ఆయన హీరో సినిమాకి. సో ఆ రేంజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ, కానీ డిఫరెంట్ జోనర్స్. ఓకే, డన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ 25లో నైనా పొలిమేర 3 వచ్చేస్తుందా? రాదు. అంటే స్టార్ట్ అంతా స్క్రిప్ట్ రైటింగ్లో ఉంది. అది మొన్న జాన్ అనుకున్నారు, సెకండ్ హాఫ్ అన్నారు, ఇప్పుడు ఆగస్ట్కి వెళ్తుంది అది. సో ఇట్ టేక్ సమ్ టైం. అంటే సక్సెస్కి రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్కి ఎక్కువ పెరుగుతుంది, ఇంకా బాగా రాయాలి, అది ప్రాబ్లం. థ్యాంక్స్.